జగనన్న నీ బాధ నాకు అర్థమవుతోంది. చెప్పుకోలేని బాధలో ఉన్నావు. ఆ! ఈ పేర్ని నాని, గడ్డం నాని, రోజక్క ఇలాంటి బ్యాచ్‌లన్నీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని జెప్పేసి చాలా మదన పడిపోతున్నావు. చాలా ఆలోచిస్తున్నావు. ఏంది ఆ! ఒక ఈ మన అంబటి రాంబాబే ఇయన్నీ జూసుకోవాలనా? ఈయనకు లేనిపోని నాకంటే పాపులారిటీ పెరిగిపోతుంది అని చెప్పేసి లోపల చాలా చెప్పుకోలేని బాధలో ఉన్నదని అర్థమవుతోంది. ఏం చేస్తాం మరి? వాళ్ళు మంచి పదవుల్లో ఉన్నప్పుడు మంత్రులుగా ఎలగబెట్టినప్పుడు బాగా ఊపులో ఉన్నారు. ఇప్పుడు అవన్నీ లేవుగా. ఏదైనా అంతేనా రాజకీయాల్లో ఏదైనా ఉంటేనే ఆ ఊపు ఉంటుంది, లేకపోతే ఉండదు. కౌంటర్లు ఇవ్వాలంటే వాళ్ళు ఎవరు లేరు, ఉండరు. అందువల్లే కదా సోషల్ మీడియాలో ప్రశ్నగాడి మీద, అదే మా రావణ్ గాడి మీద, సాయి మీద, జర్నలిస్ట్ సాయి మీద, వీళ్ళ మీద డిపెండ్ అయిపోయి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ వరకు ఎంతవరకు లాగుతారు? తాడుదేవర వరకు లాగుతున్నారు. వాళ్ళేం కష్టపడుతున్నారు బా, మనం ఇచ్చిన గూగుల్ పేలకి, ఫోన్పేలకి బాగానే న్యాయం చేస్తున్నారు. ఎటొచ్చేయండి అంటే మెయిన్ క్యాండిడేట్లే సైలెంట్ అయిపోయారు. సైలెంట్ ఎందుకు అయ్యారు? ఎలాగూ ఈ వైసీపీ వచ్చేది లేదు, చచ్చేది లేదు, ఎందుకు నోరేసుకుని పడిపోవడం అని చెప్పేసి సైలెంట్ అయిపోయారు. అది వ్యాపారం. ఈ వ్యాపారమే జగనన్న. మీరు అన్నట్లు వ్యాపారమే చేస్తున్నారు, కానీ వ్యాపారంలో దెబ్బ పడింది, కోలుకోలేని దెబ్బ పడింది. అది ఇప్పుడు దాన్ని రికవరీ చేసుకోవడానికి ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో మనమంతా ఉన్నాం. ఏం పర్లేదులే, కనీసం మనం పులివెందుల సీట్ అయినా కాపాడుకుందాం. ఏమంటావు జగనన్న?